మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ డిసెంబర్ నెల 2వ ఆదివారపు ఆరాధనలో కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ విధంగా మనందరం కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి, ప్రభు నామాన్ని ధ్వజమెత్తి ప్రభుని ఆర్భాటముతో ఆయన నామాన్ని ఉచ్చరించడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపించారు. ఈ నెలలో ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు కలుగు చేశారు. ఆ వాగ్దానం ఏంటంటే, భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి ఓ సువర్తమానం. నిజమే, 11 మాసాలు వేరు, కానీ ఈ నెలలో ఎందుకో ప్రత్యేకించి ప్రభు మన జీవితంలో చెప్పకనే చెప్తున్న ఓ మంచి సమాచారముతో కూడినటువంటి వాగ్దానం. సంతోషించడానికి, గంతులు వేయడానికి, ప్రహర్షించడానికి, దేవుని సన్నిధిలో హర్షించడానికి, దేవుని సన్నిధిలో ఆర్భాటముతో హృదయపు లోతుల్లో నుండి ప్రభుని గణపరచడానికి ప్రభు ఓ శ్రేష్టమైన కార్యం ఈ 12వ నెల, అంటే ఈ సంవత్సరం ఆఖరి నెలలో ప్రభు సంతోషముతో కూడినటువంటి వర్తమానాలు మీరు విందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని దేవుని సన్నిధిలో మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ మీ బైబిల్ తెరచి మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఎవరైనా చదవగా మనందరం విందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యనంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను, ఆ శిశువులను చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. చాలు. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలో ఉన్న ఓ శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన ఆత్మీయ అనుభవాలలో ప్రభు మనల్ని నింపి నడిపించాలని ఈ వారంలో ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే, ఒక దేవదూత ప్రజలందరికీ కలగబోవు ఓ సంతోషకరమైనటువంటి ఓ శుభవార్త అని ఈ శుభవార్తని తెలియపరుస్తుంది ప్రజలకి. ఏమండి, యేసు పుట్టుకలో ఉన్న ఆ గొప్పతనం, యేసు పుట్టుకలో ఉన్న ఆ శ్రేష్టమైనటువంటి దాగి ఉన్న ఆ ఆశీర్వాదం, యేసు పుట్టుకలో ఉన్న ఆ శ్రేష్టమైనటువంటి మర్మం, యేసు పుట్టుకలో ఉన్న మనిషి పాప పరిహారార్థమై ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ అనుభూతిని దేవదూతలు తెలియపరుస్తున్నారు. ప్రజలందరి జీవితాలలో ఓ సంతోషము అనడానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో సంతోషం లేదని దాని అర్థం. ఏదో ఒక భయం, ఏదో ఒక దిగులు, ఏదో ఒక విచారణ, ఏదో ఒక కృంగుదల ప్రతి మనిషిలో ఉంది. వీరిలో లేదు, ఈ కుటుంబంలో లేదు, ఆ యొక్క బాగానే ఉంది, ఈ అన్న బాగానే ఉన్నాడు అంటానికి లేదు. పైకి బాగానే ఉన్నా, చూడటానికి అందంగా కనబడుతున్నా, చూడటానికి సమృద్ధి కలిగిన వ్యక్తిగానే ఉన్నా, తన బ్రతుకులో ఏదో ఒక సంతోషము లేనటువంటి పరిస్థితి ఆ దేశంలో, ఆ ప్రజల మధ్యలో అవి విలయతాండమాడుతూ ఉంది. అందుకని దేవదూత వచ్చి అంటది, ప్రజలందరికీ కలగబోవు గొప్ప సంతోషకరమైనటువంటి శుభవార్త. హల్లెలూయా. జ్ఞానులకు అక్కడ బెత్లెహేము అనే ఊరిలో యేసు ప్రభు లోకరక్షకుడు అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద జన్మించాడు అని ఆ వార్త అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న కొందరు రాజుల ద్వారా జ్ఞానులకు అర్థమైంది. ఆ అర్థమైన తరువాత ఈ జ్ఞానులు చిన్నగా బయలుదేరి ఆ రాజును చూడడానికి బయలుదేరి వస్తూ ఉన్నారు.
దారి అర్థం కాలేదు, ఎటు పోవాలో తెలియలేదు. వారికి మార్గముగా ఓ నక్షత్రం కనబడుతూ ఉంది. దేనికి నక్షత్రం అంటే ఇంటి పైన కట్టుకోవడానికి కాదు. ఎందుకు ఈ నక్షత్రము అంటే, అయ్యా మేము క్రైస్తవులమి అని చెప్పుకొని నిరూపించుకోవడానికి కాదు ఈ నక్షత్రం. ఇది ఒక దారిని చూపించడానికి, ఈ ప్రజలకి లేకపోతే ఈ జ్ఞానులకి ఈ నక్షత్రము చిన్నగా దారిని చూపిస్తూ ఉంది. జ్ఞానులు అని వాళ్ళకి ఎందుకు ఆ పేరు పెట్టబడింది? వాళ్ళకి వ్యక్తిగతమైన పేర్లు చాలా ఉన్నాయి, కానీ దేశంలో ఉంటున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు వీరిని ఎన్నుకొని వీరికి జ్ఞానులు అని ఎందుకు నిర్ణయించారు అంటే, వీళ్ళ ఆలోచన మనుషులు చేసే ఆలోచన ఒకటైతే వీళ్ళు 10 తరాలకు సరిపోయేటట్లుగా ఆలోచన చేయగలిగిన అంతటి జ్ఞానం వీళ్ళది. ఏదో ఆ మిడిమిడి జ్ఞానం కాదు, ఏదో చిన్న చిన్న జ్ఞానం కాదు. వీళ్ళ జ్ఞానం ఏ మేధస్సుకి అందదు, అంత పరిపూర్ణులు, అంతగా ఏమండి వెంటనే గ్రహించి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని ఓ చక్కటి నైపుణ్యతను, జ్ఞానాన్ని పొందుకున్న శ్రేష్టమైన వ్యక్తులు. అందుకని వీరిని అక్కడున్నటువంటి రాజులు వీరిని వాడుకుంటూ ఉంటారు. సలహాలకి, ఏదైనా సూచనలకి, ఏదైనా విపత్తులు జరుగుతుంటే ఆ జ్ఞానులు పిలిచి ఎలా చేస్తే బాగుంటుంది, రాబోతున్న కరువును ఎలా తప్పించుకుంటే బాగుంటుంది, ఇదిగో నాకు కళ వచ్చింది, ఆ కళ భావం ఎవరికి తెలియట్లేదు, నువ్వు చెప్పు అని ఆ జ్ఞానులకి వాళ్ళ విషయాలు తెలియపరుచుకున్నప్పుడు ఆ జ్ఞానముతో వారి రాజ్యానికి, రాజులకు అవసరమైన అవసరతల్లో కూడిన ఆలోచనలు చెప్తూ నడిపించే ఒక గొప్ప అనుభవం కలిగిన వారు ఈ జ్ఞానులు. వీరి జ్ఞానం వేరు, వీళ్ళ హోదా వేరు, వీళ్ళ పలుకుబడి వేరు, వీళ్ళకుంటున్నటువంటి ఆలోచన విధానాలు వేరు. దేశంలో ఉన్న రాజే తల దించుకొని ఇతడి దగ్గర జ్ఞానాన్ని అడుగుతారు. అంతగా వీళ్ళు పరిపూర్ణులు, జ్ఞానవంతులు, ఒక మంచి మేధస్సు కలిగిన వారు. అయితే ఈ జ్ఞానులని ఆ రాజు పంపించాడు. ఇదిగో పలానా ఊర్లోనట ఒక చిన్న బాలుడు పుట్టాడు, ఆయన ఏందో యూదులందరికీ రాజు అని ప్రకటిస్తున్నారు, అతడు ఏమైనా పుట్టాడేమో ఆ సమాచారాన్ని మాకు తెలియపరచండి అక్కడున్న రాజు చెప్తే ఈ జ్ఞానులు వెళ్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఆ స్టార్ ఉంది కదండి, నక్షత్రం, ఆ నక్షత్రం ఏం చూపిస్తుందంటే చిన్నగా దారి చూపిస్తూ ఉంది. చూడండి, ఈ రోజున ఆ నక్షత్రాన్ని దేనికి వాడుకుంటున్నారంటే బాధాకరమైన విషయం, ఇంటి పైన కడుతున్నారు. మంచిదేనండి, కట్టకూడదని నేను అందండి, ఇంటి పైన కడుతున్నారు. కానీ ఆ నక్షత్రం వల్ల మేలు కలుగుతుందా? ఆ స్టార్ వల్ల నీ కుటుంబంలో ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం కలుగుతుందా? కాదు. బైబిల్ అంటున్న మాట ఏంటంటే, నక్షత్రానికి సాదృశ్యం ప్రజలకి, నిన్ను వెంబడిస్తున్న వారికి, నీ వంశాంకులకు, నీ తోబుట్టులకు ఒక దారి చూపించేటట్లుగా నక్షత్రం ఎలా మారిందో నక్షత్రాన్ని పోలి క్రైస్తత్వంలో మనం నడిపించబడుదుము గాక. చెప్పండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒక హల్లెలూయా. ఆ తీరుగా మనం అనేకులకు దారిని చూపించేటట్లుగా మన క్రియ, మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన వైఖరి, మన విధానం, మన మాదిరి, మన ఆలోచన మొత్తం అనేకులకు ఓ మాదిరికరముగా మార్చబడాలి. ఇది ప్రభు కోరుకునే ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. సరే, నేను ముందుకెళ్తాను, గమనించండి. ఈ జ్ఞానులు చిన్నగా యేసు ప్రభు ఉంటున్న చోటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభును చూచి వాళ్ళు చేసిన పని ఏంటంటే యేసు ప్రభు దగ్గర సాగిలపడ్డారు అని రాయబడింది. మీరు అక్కడ గమనించండి. నక్షత్రమును చూచి ఆ అత్యానంతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా ఆ శిశువును చూచి, వీరు చేసిన పని ఏంటంటే సాగిలపడ్డారని రాయబడింది. బాగా గమనించండి, శ్రద్ధగా దేవుని మాట మీద మీ మనస్సులను. వీరట ఆ బాలయేసు దగ్గరికి వెళ్ళి, ఆ ఇంటిలోనికి వెళ్ళి, అమ్మా మరియా, యోసేపు, ఈయనేనా లోకరక్షకుడు, ఈయనేనా బెత్లెహేములో పుట్టింది,
ఈయనేనా యూదులకు రాజు, ఈయనేనా మనుషుల పాప పరిహారార్థమై గొర్రె పిల్లగా ఈ భూమి మీద ఉద్భవించిన వాడు ఈయనేనా అని ఈ జ్ఞానులు ఆ మరియాని కానీ ఆ యోసేపుని కానీ అడగలేదట. వాళ్ళు చూచిన వెంటనే ఆ గృహములకు వెళ్ళిన వెంటనే ఆ ప్రవచనాలన్నిటికీ నెరవేర్పుగా ఈ భూమి మీద పుట్టిన ఈయనే లోకరక్షకుడు అని ఈ జ్ఞానులు గుర్తుపట్టి వెంటనే వీరు బాలయేసు దగ్గర సాగిలపడ్డారు అని రాయబడింది. సాగిలపడమని ఎవరు చెప్పలేదు, సాగిలపడమని అక్కడున్న వాళ్ళు ఎవరు బలవంతం చేయలేదు, సాగిలపడమని అతనితో వచ్చిన వ్యక్తులు ఎవరు చెప్పలేదు. ఆ యేసును చూసిన వెంటనే వీరు అక్కడ సాగిలపడ్డారట. అంటే అర్థం ఏంటి? సాగిలపడడం అంటే వాళ్ళ హోదాని విడిచిపెట్టారు, వాళ్ళ అహం విడిచిపెట్టారు, వాళ్ళ గర్వం విడిచిపెట్టారు, వారికున్న మేధస్సును విడిచిపెట్టారు, వాళ్ళకున్నటువంటి ఆ హోండతనాన్ని, ఆ పేరుని, ఆ ప్రఖ్యాతిని అన్నిటినీ వద్దనుకొని విడిచిపెట్టి ఇవన్నీ ఈ లోకరక్షకుని దగ్గర పనికిరావు, ఈయన పూజించుకోవడానికి, చేతులెత్తి దండము పెట్టడానికి, ఆరాధించడానికి, సాగిలపడడానికి ఈయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు అని గుర్తుపట్టి వెంటనే సాగిలపడ్డారట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మనం కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా బాధకరమైన విషయం ఏంటో చెప్పనా? యేసు ప్రభు దగ్గరకు వస్తున్నా, ప్రభు దగ్గర కూర్చుంటున్నా, చాలామంది జీవితాలలో ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నా ఇంకా వాళ్ళ హోదాను విడిచిపెట్టలేరు, ఇంకా వాళ్ళ గర్వాన్ని విడిచిపెట్టలేరు, ఇంకా వారి పట్టింపుల్ని విడిచిపెట్టలేరు, ఇంకా వాళ్ళకుంటున్నటువంటి లేరు. కొంతమంది దాన్ని వదిలిపెట్టుకొని భక్తి చేయలేరు. ఎంత ప్రార్థనకు వస్తున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా, ఎంత దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నా, ఎంత దేవుని గణపరుస్తున్నా, వాళ్ళకుంటున్నటువంటి ఏదియు ఈ రోజున విడిచిపెట్టలేని దౌర్భాగ్యములో క్రైస్తత్వం నడిపించబడుతుంది. కానీ ఇక్కడ జ్ఞానుల గురించి రాయబడింది, వాళ్ళకుంటున్నవన్నీ వాళ్ళు వద్దనుకొని వాటిని విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గర వారు సాగిలపడ్డారు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో యేసు ప్రభు వస్తా ఉంటే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు కదండి, ఆ రోజుల్లో గొప్ప ప్రవక్త, దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించే చురుకైన దైవజనుడు. యేసు ప్రభు వస్తా ఉంటే నేల మట్టుకు తన తలను వంచి అని రాయబడింది. అంటే ఓ దైవజనుడైనా, ఓ స్థితిలో ఉన్న అతను ఆ రోజుల్లో శ్రేష్టమైన అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చిన గొప్ప దైవజనుడు, అనేకులను పాపములో నుండి విడిపించిన గొప్ప దైవజనుడు. అంతెందుకండి, యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చినవాడు, యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చినప్పటికీ నేల మట్టుకు తన తలను వంచి అని రాయబడింది. దేవుని బిడ్డలారా, సాగిల పడడము అంటే మనకుంటున్న ఆ గర్వాన్ని, పలుకుబడిని, మనకుంటున్న హోదాని, మనకుంటున్నటువంటి ఆ హాముని, వాటన్నిటిని విడిచి తగ్గించుకొని విధేయత కలిగి ప్రభు ఎదుట మనం సాగిల పడుదుము కాక. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ఓ చక్కటి మాట ఏంటి అనంటే, అక్కడ అపవిత్రాత్మలు కలిగిన ఆ దెయ్యములన్నీ ఆయన ఎదుట, ఎవరి ఎదుట సాగిలపడ్డాయట? యేసయ్య ఎదుట సాగిలపడ్డాయి. మనుషులు కాదండి, అపవిత్రాత్మలు పట్టినటువంటి ఒక దురాత్మ శక్తులు యేసయ్య ఎదుట సాగిలపడుతున్న కారణం ఏంటో తెలుసా? ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన లోకాన్ని ఈ భూమి మీదకి రావడానికి ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఈ భూమి మీద ఉన్న ఆ పాపాన్ని తొలగించడానికి వచ్చిన గొప్ప పరిశుద్ధుడు అని ఆ మహిమను, ఆ ప్రసన్నతను, ఆ వెలుగును, ఆ గొప్పతనాన్ని, ఆ యేసయ్యను చూచి ఈ దెయ్యాలన్నీ
సాగిలపడ్డాయని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట బైబిల్లో నుంచి మీరు చూడండి, 95వ కీర్తన 7వ వాక్యం. 95వ కీర్తన 7వ వాక్యం. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము రండి. దైవజనుడు ఒక కీర్తన పాడుతూ ఉన్నాడు, రండి ఈ సృష్టిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తను సాగిలపడి ఆయన నమస్కారం చేద్దాం రండి. ఈరోజున చాలామంది ఈ పిలుపు వినబడుతున్నా, ఈ స్వరం వినబడుతున్నా, ఈ మాట వినబడుతున్నా ఇంకా మోకరించే వాళ్ళు లేరు, సాగిలపడే వాళ్ళు లేరు, నమస్కరించే వాళ్ళు లేరు. పేరుని, హోదాని, గర్వాన్ని ఏవండి వీటిని విడిచిపెట్టే నాదుడు ఈ భూమి మీద కనబడట్లేదు. యేసయ్య కోరుకుంటుంది ఏంటంటే నీవు సాగిలపడే అనుభవంలోకి సంఘముగా, ఓ కుటుంబంగా, ఓ ప్రాంతముగా మనం ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుందుముగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, సాతానుగాడట దేవుని ఎదుట సాగిలపడుతున్నాడు. కొంతమంది ప్రజలున్నారు, మనుషులు, వాళ్ళు ఎక్కడ సాగిలపడుతున్నారని బైబిల్లో రాయబడిందంటే నిర్గమాకాండంలో ఉంటుంది ఆ మాటలు. మీరు రెఫరెన్స్ రాసుకోండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనములో ఈ మాటలు రాయబడతాయి. భూమి ఎందే కానీ నీళ్ళ ఎందే కానీ దేని రూపమును అయినా విగ్రహమైనను, చూసారంటే రూపము చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. చూసారా ఇక్కడ రాయబడిన మాట. ఈ రోజున చాలామంది ప్రజలు ఎవండి రూపాలను చేసుకొని మా దేవుడు ఎలా ఉంటాడు, యేసు ప్రభు ఎలా ఉంటాడు అని అదొక రూపం. ఆ రూపాన్ని చేసుకొని ఇళ్లలో యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని పూజించే వాళ్ళు లేకపోలేదు. ఇంకా యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని ఏమండి ఆయనకి దీపారాధన చేసే వాళ్ళు లేకపోలేదు. ఇంకా బైబిల్ అంటుంది ఏ మనుషుడికి మనం మొక్కకూడదు, మనము పూజించవలసింది మన ప్రభువైనటువంటి యేసయ్యను ఒక్కడనే. రూపాలను కాదు, ఫోటోలు కాదు, ఫోటోలు కాదు. దండం పెట్టుకోవాల్సింది ఏమండి బతికుండగానే దండ వేయాల్సింది. యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు ఇంకను మరణించలేదు. ఆయన మరణించి యుగ యుగాలు సజీవుడిగా సంచరించుచు ఉన్న శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనను ఆరాధించాలి మనం. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఈరోజున చాలామంది ప్రతిమలకు సాగిలపడుతున్నారు. ఏమండి రూపాలని తయారు చేసుకొని రూపములో ఉన్న వ్యక్తులకు ఏమండి సాగిలపడి దండాలు పెట్టుకొని పూజలు పురస్కారాల్లో మునిగిపోతున్నారు. ప్రభు అంటున్నారు నీవు సాగిలపడవలసింది సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక్కడికే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రాయబడిన మాట ఏమండి వాళ్ళు సాగిలపడి పూజించడం ద్వారా ఇంచుమించుగా 3,000 మంది చనిపోయారని రాయబడింది. 3,000 మంది ఒక చిన్న దూడను తయారు చేసుకొని వాళ్ళు ఆ దూడను పూజించడం ద్వారా 3,000 మంది చనిపోవడం జరిగింది బైబిల్లో. ఇలారా ఈ రోజున నీ కుటుంబంలో నష్టాలు, ఈ రోజున నీ కుటుంబంలో ఏమండి ఆ ఇబ్బందులు, ఈ రోజున నీ కుటుంబంలో శ్లోకం వినపడడానికి కారణం ఏంటంటే నీవు సృష్టికర్తను మర్చిపోతున్నావు. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నావు. సృష్టిలో ఉన్న జలరాశులను సృష్టిస్తున్నావు. సృష్టిలో ఉన్నటువంటి చెట్లు పొట్టులని వాటిని పూజిస్తూ నీ ఆధ్యాత్మికమైన జీవితం ఇంకా కుంటుపడేటట్లుగా జీవిస్తున్నా. ఇంకా చూడండి బైబిల్లో ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. ఒకసారి చూడండి ఆ మాట.
నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఇవన్నీ నీకు ఇస్తాను. చూసారండి, సాతానుగాడు యేసు ప్రభుతో చెప్తున్న మాట ఏందో తెలుసా? లోకం వైపు చూపించాడు. లోకం వైపు, ఇదిగో ఈ లోకం వైపు చూడు, ఈ లోకములో ఉన్న అధికారం అంతా నేను నీకు ఇస్తాను, అయితే నువ్వు నా ఎదుట సాగిలపడాలా. యేసు ప్రభు సాగిలపడలేదండి. ఈరోజున తుచ్చమైన వాటికి, ఎవరిని వ్యర్థమైన వాటికి సాగిలపడుతూ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఔన్నత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవునికి ఉండే ప్రాధాన్యతని మర్చిపోతూ మనుషులకు సాగిలపడే వాళ్ళు ఉన్నారు. అధికారాల కొరకు, ఏమంటే డబ్బు కొరకు, హోదా కొరకు, పొట్ట కూడు కొరకు దేవుని ఎదుట సాగిలపడే గుంపు ఈ రోజున కరువైపోతుంది. ఎవరు చూసినా ఆ నాయకుడు భక్తి, ఈ రాజకీయ నాయకుడు భక్తి, ఆ సినిమాల్లో ఉన్న ఆ హీరో భక్తి, ఏమండి ఆ కులంలో ఉన్న ఆ వ్యక్తిని భక్తి, ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ భక్తి, ఆ ఊరిలో ఉన్న ఎమ్మెల్యే భక్తి, ఎంపీ భక్తి, ఈ భక్తి చేస్తూ వాళ్ళ దగ్గర సాగిలపడుతూ వాళ్ళ దగ్గర సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు తప్ప యేసయ్య ఎదుట సాగిలపడే వాళ్ళు లేరు అని బైబిల్ చెప్తుంది. సాతానుగాడు పిలుస్తున్నాడు, అయ్యా బోధకుడా, ఈ లోకములో ఉన్న డబ్బు నీకు ఇస్తా, సాగిలపడతావా? ఈ లోకములో ఉన్న అధికారం ఇస్తా, సాగిలపడతావా? ఈ లోకములో ఉన్నవన్నీ నీ వైపు నేను తిరుపుతా, సాగిలపడతావా? యేసు ప్రభు చెప్పిన మాట, ఈ లోకమంతా ఒకరోజు గతించబోతుంది, ఈ లోకంలో ఉన్నవి ఏవియో నాకు అవసరమే లేదు. బిడ్డ, మరి నీ మనసు ఎటుంది? నీ ఆలోచన, నీ విధానం ఎటు తిరుగుతుంది? యేసు మీద ఫోకస్ అవుతున్నావా? యేసయ్య దగ్గర సాగిలపడుతున్నావా? మనుషుల దగ్గర వ్యర్థమైన వాటికి, తుచ్చమైన వాటికి, ఏదో లోకములో ఉన్న దాని కొరకు, లోకములో ఉన్నటువంటి పలుకుబడి కొరకు, లోకములో బ్రతకడానికని, ఏవండి లోక తీరు కొరకు మనుషుల దగ్గర సాగిలపడి నీ ఔన్నత్వాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవుని ఎదుట మనందరం సాగిలపడుదుము గాక. ఒక మాట బైబిల్ రాయబడింది, ఒక్క మాట చదవండి, మనం ముందుకు వెళ్దాం. 132వ కీర్తన 7వ వాక్యం. 132వ కీర్తన 7వ వాక్యం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడదము రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, 24 పెద్దల మంది సైన్య సమూహం యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయుచున్నటువంటి దేవదూతలు ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడి ఆయన్ని స్తుతిస్తుంటే, ఇక నువ్వెంత, నేనెంత? నీ జీవితం ఎంత, నా జీవితం ఎంత? ఏమండి, మేధస్సు కలిగిన వారు, ఎంతో పాండిత్యం కలిగిన వాళ్ళు, ఎంతో దేవుని ద్వారా మెప్పు ఘనత పొందిన వాళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చొని సాష్టాంగ పడ్డారని రాయబడింది బలిపీఠం దగ్గర. ఇక నీవెంత, నేనెంత? దేని కొరకు ఆయన పాదాల దగ్గర ఇంకా సాగిలు పడకుండా ఇగోలు, గర్వం, హోదా, ఏమండి ఇంకా లేకపోతే పట్టింపులు, అతను మాట్లాడితే నేను మాట్లాడాలా, అతను పలికితే నేను పలకాలా, అతను ఉంటే నేను ఉండను, అతను లేకపోతే నేను ఉంటాను, ఇలాంటి ఏమండి రకరకాల భేదాభిప్రాయాలతో నీ కుటుంబంలో నువ్వే మనశ్శాంతి లేకుండా బతుకుతున్నావు. నీ కుటుంబంలో నీవే ఓ శ్రేష్టమైన తగ్గింపు లేకుండా ఇగోలుతో బ్రతుకుతూ దేవుని నీతిని నెరవేర్చట్లేదు, దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పట్లేదు. ఒక నక్షత్రం వలె అనేకులకు దారి చూపించకుండా, ఒక నక్షత్రం వలె అనేకులకు మాదిరిగా నీ కుటుంబం ఈ రోజున నిలబడలేదు అని చెప్పడానికి దౌర్భాగ్యంగా ఉంది. కారణం ఏంటంటే, ఈరోజున నీ కుటుంబం ప్రజల ఎదుట సాగిలపడి తగ్గింపు కుటుంబంగా మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు మార్చబడును గాక. ఆమేన్. ఏముందండి, ఈరోజు కన్ను మూసామనుకోండి, రేపు సాయంత్రానికి ఎత్తి అవతల పడేస్తారు. ఎంత అందమున్నా, ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, ఎంత
ఖ్యాతి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఈరోజు చచ్చిపోతే మరల రేపే నీకు సమాధి. వారాలు ఉంచుకోరు. ఒక 10 రోజులు ఉంచుదామయ్యా, ఎంతో డబ్బు సంపాదించింది కదా, ఒక్క 10 రోజులు ఉంచుకుందామయ్యా, ఎంతో అందము కలిగింది కదా, ఒక్క 10 రోజులు ఉంచుకుందామయ్యా, మా తల్లిని మేము విడము, మా తండ్రిని మేము విడము అని చెప్పే పిల్లలే, అయ్యా వాసన వస్తుంది తీసేయి, ఉంచకూడదు తీసేయి అని పిల్లలే అంటారు నీ కడుపుకు పుట్టిన బిడ్డలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? బైబిల్ అంటుంది మనిషి జీవితం నీటిలో బుడగ వంటిదట. నీ శేష జీవితంలో ప్రభు కొరకు మనం ఎలా బ్రతకాలంటే, మనకున్న హోదా, మనకున్న గర్వం, మనకున్న వాటన్నిటిని విడిచిపెట్టి తగ్గింపు కలిగి ప్రతి మనుషుని ఎదుట, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట సాగిలపడే మనస్సుని మనం సంపాదించుకుందాము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాగిలపడితే ఎటువంటి ఆశీర్వాదం కలుగుతుందో 1-2 మాటలు చెప్తాను ఆ సమయాన్ని బట్టి. నువ్వు సాగిలపడి ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, నీ జీవితాన్ని తగ్గించుకొని, నీకున్నటువంటి గర్వాన్ని, నీకున్న హోదాని, నీకున్న డబ్బు, నీకున్న పేరు, నీకున్న టీవీ, నీకున్నటువంటి ఘనత, వాటన్నిటిని బయట వదిలిపెట్టి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు సాగిలపడితే నీకు ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందో 1-2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుదాం. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె ఇది యెహోవా నేను చూచి, చూడండి ఇక్కడ రాయబడింది నేను చూచి. ఈ మాటని మీ బైబిల్లో పెన్నుతో అండర్లైన్ చేసుకోనండి. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నేను వింటిని. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మొదటిగా మనం సాగిలపడితే ఎటువంటి కార్యం మన జీవితంలో జరుగుతుంది అంటే, ఇక్కడ యెహెజ్కేలు అనే ఒక భక్తుడు మనకు కనబడతాడు, మంచి భక్తుడు. ఈ యెహెజ్కేలు గురించి బైబిల్ ఏమంటుందంటే, ఒకప్పుడు తనకున్న అనుభవాలు వేరు, తనకున్న ఆలోచన విధానాలు వేరు, తనకున్నటువంటి పద్ధతులు వేరు, తనకున్నటువంటి నడవడికలు వేరు. అయితే ఈ రోజున తన జీవితం ఏ విధంగా మార్చబడిందో చెప్పనా? బైబిల్ అంటుంది, దేవుని ఎదుట ఈ యెహెజ్కేలు అనే ఒక వ్యక్తి సాగిలపడ్డాడు. ఈయన సాగిలపడడం ద్వారా యేసయ్య చేసిన గొప్ప కార్యం ఏంటో చెప్పనా? దేవుని ఆత్మ ఇతనిలోకి పంపించి ఇతనిని చక్కగా నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. గట్టిగా హల్లెలూయా. ఇతను చక్కగా నిలబెట్టాడు. మీరు గమనించాలి బైబిల్లో నుంచి. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలాగున్నాయి అంటే నిలకడలేని జీవితాలు. ఈ రోజున చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయి అంటే నీళ్ళ వలె చంచలమైనటువంటి జీవితాలు. ఈ రోజున చాలామంది కుటుంబాలు ఎలాగున్నాయి అంటే భక్తిలో నిలబడలేరు, పరిశుద్ధతలో నిలబడలేరు, వాక్యములో నిలబడలేరు, విశ్వాసములో నిలబడలేరు, ప్రేమలో నిలబడలేరు, వాక్యములో నిలబడలేరు, సంఘములో నిలబడలేరు, సమాజములో నిలబడలేరు. భార్య ఎదుట, భర్త ఎదుట, కుటుంబం ఎదుట, సంఘం ఎదుట, సేవకులు ఎదుట, దేవదూతల ఎదుట నిలబడలేనటువంటి ఒక నిలకడలేని మనసు. అందుకే ఈ యెహెజ్కేలుతో ప్రభు అంటారు, యెహెజ్కేలు అట్టయ్యా నాకు నిలకడలేని
అనుభవాల్లో నేను బ్రతుకుతున్నాను గనక నన్ను నిలబెట్టు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ ఆయనలోకి వెళ్ళి ఆయన చక్కగా నిలబెట్టిందట. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా, చిన్న కాదు, గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట ఒక చక్కగా నిలబడే అనుభవం. మీరు బైబిల్లో నుంచి ఒక చరిత్ర నేను మీకు చెప్తాను చూడండి. బైబిల్లో దేవుడు యాకోబుకి 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈ 12 మంది పిల్లల్లో మొట్టమొదటి కుమారుని పేరు రూబేను అని బైబిల్ చెప్తుంది. ఈ రూబేను ఎవరు? వాస్తవానికి జ్యేష్ఠత్వానికి అర్హుడు, యోగ్యుడు. ఏమండి, ఆ కుటుంబాల్లో పెద్దరికంగా ఉండడానికి, ఆ కుటుంబం అంతటి మీద అధికారిగా ఉండడానికి, ఆ కుటుంబం అంతటిని చలామణి చేయడానికి రూబేనికి అన్ని రకాలతో కూడిన అనుభవం ఉంది. కానీ ఈ రూబేనిని దేవుడు వాళ్ళ కుటుంబము ఏ విషయంలో నిలబెట్టలేదు. ఇంకో బాధాకరమైన విషయం చెప్పమంటారా? 12 గోత్రాలని నిలబెడితే ఆ 12 గోత్రాల్లో రూబేను గోత్రం లేదు. మొట్టమొదటి వాడు కడుపుకు పుట్టినటువంటి ఒక జ్యేష్ఠుడు. మరి ఎంత హక్కు కలిగిన వాడు, ఎంత బాధ్యత కలిగిన వాడు, ఎంత పేరు కలిగిన వాడికి గోత్రం లేకపోవడం ఏంటి? ఎంత ఖ్యాతి కలిగిన వాడికి ఒక మంచి అనుభవం, ఒక మంచి స్థిరమైన ఆశీర్వాదం లేకపోవడం ఏంటి? బైబిల్ చెప్తున్న మాట మీరందరూ బైబిల్లోని చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. నీళ్ళ వలె. చూడండి, ఆ మాటని మరొకసారి చదువుతున్నారు. అందరు బైబిల్ తీసి చూడాలమ్మా. ఆదికాండం 49వ అధ్యాయం 4వ వాక్యం. రూబేను నీళ్ళ వలె చంచలుడై నీవు అతిశయము పొందుదువు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను. ఇక చాలు, వినండి దయచేసి. ఇతడి గోత్రములో ఏమంటే నీకు పేరు లేకపోవడానికి, ఇతడికి జ్యేష్ఠత్వం లేకపోవడానికి, ఇతడి జీవితంలో ఒక స్థిరమైన ఆస్తి సమకూర్చుకోలేకపోవడానికి బైబిల్ చెప్తున్న కారణం ఏంటో చెప్పనా? ఇంట్లో పెద్దోడే, ఇంట్లో మంచి పేరున్నవాడే, ఇంట్లో అన్ని అనుభవాలు కలిగిన వాడే, కానీ అతని మనసు స్థిరము లేని మనసు అని బైబిల్ చెప్తుంది. నీళ్లు కదులుతున్నట్లుగా స్థిరము లేని చంచలుడు, చంచలమైనటువంటి బుద్ధి. ఈరోజు ఇక్కడ ఉంటాడో రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చుంటాడు, అయ్యా నేను ఇక్కడే ఉన్నానంటాడు, ఆ మనిషి అక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు. రూబేన్, నీ జ్యేష్ఠత్వం ఏది? రూబేన్, నీ కుటుంబంలో నువ్వే కదా మొట్టమొదటగా ప్రాధాన్యత కలిగిన వాడివి. ఏమైంది నీ జ్యేష్ఠత్వం అంటే, అయ్యా నా తండ్రి నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకని నీకు ఈ హక్కు రాలేదు అంటే, అతని కుటుంబంలో అతడు ఎలా బ్రతుకుతున్నాడంటే చంచలుడుగా బ్రతుకుతున్నాడు. మాటల్లో స్థిరం ఉండదండి. కొందరు కుటుంబాల్లో చూడండి ఎన్నో తీర్మానాలు చేస్తారు. పాస్టర్ గారు, ఈరోజు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇక చచ్చిపోయేంత వరకు నేను ప్రభుని విడిచిపెట్టను, ఇక నేను సంఘ సహవాసాన్ని మాన్ను, ఇక నేను ప్రభువుల నుంచి వెనకడుగు వేయను. ఎంతోమంది వాగ్దానాలు చేస్తారు. తర్వాత ఒక 6 నెలలు, ఒక 3 నెలలు, 2 నెలలు వాళ్ళు అనుకున్న కార్యం జరిగిన తర్వాత ఇంకా కనబడరండి. ఇంకా భక్తులు నిలబడలేకపోతూ ఉంటారు. ఏం బాబు, ఏం మొన్నటిదాకా మందిరానికి కనబడ్డావు కదా, ప్రతి వారం వస్తావున్నా కదా, ప్రతి శనివారం వస్తున్నావుగా, ప్రతి కోటాలకు వస్తున్నావుగా, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఈయన అంటున్నాడు నాకు కుదరట్లేదయ్యా, బిజీ అయిపోతున్నానయ్యా. ఏమైపోయిందంటే స్థిరత్వం లేదు, మాటల్లో స్థిరత్వం లేదు. కొందరు మాటలు ఎంత బడాయిగా ఉంటాయో
అది చేస్తా, ఇది చేస్తా, వామ్మో వాళ్ళనే చేస్తా, ఇది చేస్తా, కొండ మీద ఇల్లు కడతా, 100 మాటలు, కొత్త మాటలతో బ్రతకడమే. కొంతమంది మాటల్లో స్థిరత్వం లేదండి. ఈ రూబేను పరిస్థితి అదే. ఏ రోజు తన జీవితంలో ఒక్క రోజైనా మాట మీద నిలబడిన వాడు కాదు. గోత్రాన్ని బాగొట్టుకున్నాడుగా, పెద్దరికాన్ని బాగొట్టుకున్నాడుగా, ఒక శ్రేష్టమైన అనుభూతిని బాగొట్టుకున్నాడుగా. ఒరే, ఇంట్లో నువ్వే పెద్దోడివిరా, ఇంట్లో నువ్వేరా అన్ని చేయవలసిన వాడివి, ఇంట్లో నీకు అన్ని బాధ్యతలు నీ మీద ఉన్నాయంటే ఈడే ఇంట్లో ఏ విషయంలో నాకు సంబంధం లేదు, ఇల్లు నాది కాదు, ఈ తల్లి నా తల్లి కాదు, ఈ తమ్ముడు నా తమ్ముడు కాదు, ఈ చెల్లి నా చెల్లి కాదు, ఈ అక్క నా అక్క కాదు అన్నట్లుగా ఇంట్లోనే ఉంటున్నా ఏ స్థిరమో ఉండదండి. ఇంట్లోనే ఉంటున్నా ఏ విషయంలో స్థిరత్వం ఉండదు. బైబిల్ చెప్తుంది, ఏస్కేలు నేను నిన్ను చక్కగా నిలబెడతాను. ఏ రోజైతే నువ్వు నిలబడలేకపోతున్నావో, ఏ రోజైతే నువ్వు వంకరగా నడుస్తున్నావో, ఏ రోజైతే నువ్వు వంగిపోతున్నావో, నువ్వు సాగిలపడ్డావు గనుక అయ్యా నా పాప శాపాన్ని తొలగించువని నువ్వు సాగిలపడ్డావు గనుక నేను నిన్ను ప్రజల ఎదుట కనపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిలబెట్టాడు. ఓ దైవజనుడిగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నువ్వు ప్రభు ఎదుట సాగిలపడే మనసు నీదైతే, ప్రభు ఎదుట సాగిలపడగలిగిన గొప్ప దాతృత్వపు హృదయముతో నువ్వు బ్రతికితే ప్రజలందరి ఎదుట ప్రభు నిన్ను సాక్షిగా నిలబెట్టును గాక. గట్టిగా చప్పలు కొట్టాను, గట్టిగా 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 హల్లెలూయా. ఈ రోజున చాలామంది వంగిపోయిన స్థితిలో బతుకుతున్నారు. ఈ రోజున చాలామంది నడవలేని స్థితి. ఒకరోజు నడుస్తారు, ఇంకో రోజు నడవలేరు. ఒకరోజు వాక్యం చదువుతారు, ఇంకో రోజు వాక్యము చదవలేరు. ఒకరోజు పరిచర్య చేస్తారు, ఇంకో రోజు పరిచర్య చేయరు. ఒకరోజు అన్ని మాయే అన్నట్టుగా సేవకుల దగ్గర పూసుకుంటా ఉంటారు, ఇంకో రోజు అసలు ఆ సేవకుడు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా కనబడినట్లుగా తిరుగుతూ ఉంటారు. ఒకరోజేమో అయ్యా ఇక దేవుడు తప్ప నాకు ఎవరు లేరయ్యా, ఇక నేను బ్రతుకున్నంత కాలం ప్రతి వారం మందిరానికి వస్తామంటారు, తర్వాత మరల మందిరానికి కనబడరు. ఏం తీర్మానాలు చేస్తున్నావండి నువ్వు? ఏ స్థిరము లేని తీర్మానమా? ప్రభుకు కావాల్సింది నీ చంచలమైన బుద్ధి కాదు. ఇంకా ఎంతకాలమని వంగిపోతూ స్థిరమ లేకుండా కొన్ని పరిస్థితులు పడిపోతూ నిలకడగా ఉండకుండా పడిపోతూ మాటలు చెబుతూ మరల పడిపోతూ నీ భక్తిని ఈ 2025వ సంవత్సరము 11వ నెల వరకు కొనసాగించుకుంటూ వచ్చావు. ఈ సంవత్సరం ఆఖరి నెలలో ప్రభుత్వం ఒక నిబంధనతో, ఒక తీర్మానంతో, ప్రభువా ఈ సంవత్సరం ఆఖరిలో నన్ను స్థిరపరచు, నాలో ఉంటున్న ఈ చంచలమైన బుద్ధిని తీసివేసి రాబోతున్న సంవత్సరాల్లో నన్ను సాక్షిగా నిలబెట్టు ప్రభువా అని నీవు నేను కోరుకుందాము గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తెలుగు రాసిన పత్రిక ఆ సంఘాన్ని గురించి దైవజనుడు అంటాడు, సంఘమా మిమ్మల్ని బట్టి నేను అతిశయపడుతున్నాను, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎంత మంచి విశ్వాసంగా బతికారు, ఎంత చక్కగా బతుకుతున్నారు, ఎంత చక్కగా ఘనపరుస్తున్నారు దేవుణ్ణి. అయితే ఇప్పుడు మీ మీద నాకు తీరని లోటు కలుగుతుంది హృదయంలో. ఏంటయ్యా, నిన్నటిదాకా సంబరపడ్డావుగా, నిన్నటిదాకా సంతోషపడ్డావు కదయ్యా, నిన్నటిదాకా అబ్బా మా విశ్వాసి, మా మాధవన్న, మా సీనన్న, మా సొలమన్ అన్న, మా మదన్న, మా మహేంద్ర అన్న, లేదా మా నోవన్న, మా అంజయ్ గారు, మా తాతయ్య గారు, మా తల్లి గారు భలే సంబరపడ్డావుగా. ఇప్పుడు ఏమైందయ్యా అంటే ఈ వ్యక్తి అంటాడు, అయ్యా ఒకప్పుడు నేను బాగా బతికాను, అయితే వేరే వాక్యము ద్వారా, నేను వేరే బోధ ద్వారా త్రిప్పబడి స్థిరమ లేకుండా పోతుంది. ఇప్పుడు స్థిరమ లేకుండా ఇలా మాటలు ఎలా ఉన్నాయో చెప్పనా, స్థిరమ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసపు మాటలు రావట్లేదు,
విశ్వాసపుతో కూడిన ఆ ప్రేమతో ఉండే, ఆప్యాయత ఉండే, ఆ మృదు స్వరమైనటువంటి యేసయ్యలో ఉండే ఆ సుగుణాలతో కూడిన మాటలు ఈరోజు రావట్లేదు. ఏమొస్తున్నాయి తెలుసా? స్థిరం లేని మాటలు. మై నువ్వేమి నిలబడతామే, అమ్యో నువ్వు మందిరానికి పోయింది బాగానే ఉందగానే బాప్టిజం ఎందుకే ఒక 2 సంవత్సరాలు ఆలోచించుకో. అభ్యో నువ్వేమో నిలబడతావు అభ్యా, మేమే నిలబడలేకపోతే ఇప్పుడే తీసుకో. మాకు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎవరిని మీరు చూడండి కావాలంటే బైబిల్లో దైవజనుడు ఏమంటారు తెలుసా? ఇదిగో నేను ఇప్పుడు మీ అద్దెకి ఎట్ట వస్తున్నా తెలుసా? బెత్తిమ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఎవరు మీ బోధను, ఎవరు మిమ్మల్ని అస్థిరపరుస్తుంది? ఎవరు? స్థిరము లేకుండా భక్తిలోను, ప్రార్థనలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను, నమ్మకత్వములోను, పరిచర్య చేసే విషయములోను ఎందుకు మీరు అస్థిరులుగా బతుకుతున్నారు? మిమ్మల్ని ఎవరు భ్రమపరుస్తుంది అని దైవజనుడు గుండెల్లో నుండి తన వేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు ప్రభుని అంగీకరించి ప్రభు సన్నిధానానికి వస్తున్న మనము ఇంకా చక్కగా నిలబడలేకపోతే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను నీ కొరకు చక్కగా నిలబడి చంచలమైన బుద్ధి నాలో లేకుండా నన్ను స్థిరపరచని నీవు నేను అడుగుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. లవోదియా సంఘం గురించి బైబిల్ చెప్తుంది. లవోదియా సంఘము గురించి, ఆ సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తుల గుణాలు, ఆ సంఘము ఎలా కనబడుతుందో తెలుసా? నునువెచ్చలుగా కనబడుతుంది. ఆ సంఘములో ఉంటున్న వాళ్ళు ఎలాగుంటున్నారో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, నునువెచ్చల స్థితి, చంచలమైనటువంటి స్థితి. వాళ్ళు ఎన్నో బడాయి మాటలు చెప్తున్నా ఆ మాటలు తగ్గట్టుగా వారి ప్రవర్తన ఉండట్లేదు. వాళ్ళ మాటలు తగ్గట్టుగా వాళ్ళ ప్రేమ కనబడట్లేదు. ఎంత కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నా గుండెల్లో నుండి భయంకరమైన క్రోధం, భయంకరమైన నీచపు మాటలు, భయంకరమైన అపవిత్రపు మాటలు, భయంకరమైన దేవుణ్ణి దూషించే మాటలు హృదయములో నుండి వస్తున్నాయి. కారణం ఏంటంటే కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నా, మంచిగా భక్తి కలిగిన బిడ్డగా కనబడుతున్నా హృదయములో నుండి ఇంకా చేదైన తత్వం పోవట్లేదండి, ఇంకా చంచల బుద్ధి పోవట్లేదు, ఇంకా గర్వం, అసూయ, కలహాలు, ద్వేషం. ఏమండి కొందరు వ్యక్తులు నాకు తెలుసండి, కొందరు కుటుంబాలు నాకు తెలుసు. ఇంకాను ఈ స్థితి వచ్చినా, ఈ వయసు వచ్చినా, ఏమండి ఎంత వాక్యం వింటున్నా, ఎంత ప్రార్థన చేసుకుంటున్నా ఇంకా కుటుంబాలంటే కొంతమందికి పడవు. ఇంకా ఆ వ్యక్తి అంటే, ఆ విశ్వాసం అంటే, పలానా అన్నంటే, పలానా చెల్లంటే ఏమండి ఇంకా పడట్లేదు. కారణం ఏంటో చెప్పనా? పైకి ప్రేమ కలిగిన వారిగానే ఉంటున్నా అంతరంగములో ఇంకా కుళ్ళు, ద్వేషాలు, అసూయాలు, స్థిరము లేనటువంటి జీవితం. ఏం మాట్లాడుతున్నావు నీ నోటితో? ఇతరుల కుటుంబాల గురించి, ఇతరుల వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది, నీవు నీ పొరుగు వారిని దూషిస్తే దేవుడట నీ కుటుంబాన్ని న్యాయ బలిపీఠము ఎదుట ఉమ్మేస్తాడని రాయబడింది. నీ స్నేహితుని, నీ తోటి వారిని, నీ ఇంట్లో ఉన్న వారిని నీవు ఒకవేళ నీ నోటితో ఇది పనికి మాలింది, ఇది పనికిరానిది, ఈడు వ్యర్థమైన వాడు, ఈడు నీచమైన వాడు అని నీ నోటితో నువ్వు దుర్భాషలు ఆడితే బలిపీఠము ఎదుట, సింహాసనము ఎదుట ప్రజలు చూస్తూ ఉండగా దేవుడు నిన్ను చూసి ఉమ్మేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నీ పొరుగు వారి గురించి? ఏడేమో ప్రేమగా ఉన్నట్లుగా కనబడుతూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన దుర్మార్గముతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా? ఇంకా స్థిరం లేదయ్యా నీ మాటల్లో, ఇంకా స్థిరం లేదా అక్క నీ కుటుంబంలో? ప్రభు సన్నిధిలో స్థిరపరచబడిన మాటల్లో, విశ్వాసములో, భక్తిలో మనము ఎదుగుదుము గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా,
హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడిన మాట, చాలలో ఉంటున్నటువంటి గోధుమలన్నీ వేరి వాటినన్నీ దులిపి ఇప్పుడు ఆ గింజలన్నిటినీ ఏం చేస్తారట, కొట్టల్లో కూర్చుతారు. కొట్టులో కూర్చుతూ ఉంటారు గింజల్ని. మరి పొట్టు ఉందే, పొట్టు, ఈ పొట్టునంతటిని ఏం చేస్తారంటే అగ్నితో కాల్చి వేస్తారని బైబిల్ చెప్తుంది. స్థిరం లేని వారందరినీ అగ్నిగుండంలో కాల్చి వేస్తాడు దేవుడు. స్థిరం లేని కుటుంబాలను దేవుడు వదిలేస్తాడు. ఇంకా ఎంతకాలమని గింజలుగా తయారవ్వకుండా, పుష్టిగా తయారవ్వకుండా ఎంతకాలమని నీ కుటుంబంలో, నీ పిల్లల ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ సంఘం ఎదుట, నీ గ్రామం ఎదుట, నీ బంధువుల ఎదుట స్థిరం లేని తత్వం నీకు ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుటుంబంలో, నా సమాజంలో నన్ను స్థిరపరుచు అని నీవు నేను అడుగుదుము గాక. శబ్దమా గట్టిగా హల్లెలూయా. గింజల వలె ఉండు, పొట్టు వలె ఉండొద్దు. భక్తిలో తాత్కాలికంగా భక్తి చేయొద్దు. తాత్కాలికమైన జీవితాన్ని జీవించొద్దు. దేవుని కొరకు నిలబడడానికి నడుం కట్టుకో. దేవుని కొరకు నిలబడి సమాజము ఎదుట ప్రభుని ఒప్పుకోవడానికి నడుము కట్టుకో. నువ్వు నడుము కట్టుకుంటే ప్రభువే నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఇంకొక మాట నేను మీకు చదివిస్తాను అయ్యే విషయాల్లో. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనైనను ఫిలేతు అనే ఇద్దరున్నారు. ఎవరు వీళ్ళు? హుమేతు, ఫిలేతు అని ఒక ఇద్దరున్నారు సంఘములో. వినండి, ఈ ఇద్దరు చేస్తున్న పనులేంటి? భక్తి చేయట్లేదు. ఈ ఇద్దరు చేస్తున్న పని ఏంటి? పరిచర్య చేయట్లేదు. వీరిద్దరు చేస్తున్న పని ఏంటి? బైబిల్ చదవట్లేదు. వీళ్ళిద్దరు చేస్తున్న పని ఏంటో చెప్పన, విశ్వాసముతో మాట్లాడట్లేదు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే కొరుకు పుండు ప్రాకినట్లుగా సంఘములో సాప కింద నీళ్ళులాగా ప్రాగుతున్నారట వీళ్ళు. సంఘ విశ్వాసులండి, సంఘానికి వస్తున్న వాళ్ళండి. రే చేసేవాళ్ళ పరిచర్య ఈరోజు కాదులే రేపు చేద్దాంలే. అబ్బో నువ్వు అక్కడికి వెళ్ళావా, ఈరోజు కాదులే రేపు వెళ్దుకోనిలే. అబ్బో నువ్వు భలే పాడుతున్నావే పాటలు, నీకేం కుదురుతుంది పాటలు, అందరు నవ్వుకుంటున్నారు, పాడు మాకు. కొరుకు పుండు పాకినట్లు తెలియకుండానే విశ్వాసపు జీవితాన్ని బద్దలు చేస్తున్నారట, నిలకడ లేకుండా చేస్తున్నారట. మరి నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసపు జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకరిని పాడు చేయడానికి నువ్వు భక్తి చేయకూడదు. ఒకరిని బాగు చేసి స్థిరపరుచుకోవడానికి భక్తి చేయాలి. ఒకడు మనల్ని చూసి అరే ఈ మనిషి మందిరానికి రావట్లేదులే, మనం కూడా బాగుపోతే ఏమైంది అన్నట్లుగా భక్తి ఆ మనిషి దగ్గర మనం అట్లా ఉండకూడదు. మనల్ని చూచి పరిచర్య చేయడానికి సంఘంలో ఉంటున్న తరం లేవనెత్తబడేటట్లుగా మనం మారాలి. ఏమండి, ఆమె అనగా బైబిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మన వెనక కూడా మన పిల్లలు కూడా అదే చొంగు పట్టుకొని పోతూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా అమ్మా నువ్వు పోతేవో నేను ఇక్కడ బైబిల్ పెట్టి పరిచయం చేస్తాను అంటారా? నీకు తెలియకుండానే విశ్వాసం నువ్వు చెరుపుతున్నావు. నీవు తెలియకుండానే పరిచర్య చేసేవారిని పరిచర్య చేయనివ్వట్లేదు. నీకు తెలియకుండానే కానుకలు ఇచ్చేవారిని ఇవ్వనివ్వట్లేదు. నీకు తెలియకుండానే మందిరాన్ని ఊడ్చేవాడిని నీవు ఓడవనివ్వట్లేదు. నీకు తెలియకుండానే సంఘానికి వచ్చేవారిని రాకుండా నీ క్రియలు అడ్డుపడుతున్నాయి. తెలుసా నీకు ఆ సంగతి? ఏమండి,
నువ్వు నువ్వు అనుకుంటావు, అయ్యా అయ్యా పలానా వ్యక్తి రాలేదు, ఆమె ఎందుకు రాలేదు, నా పక్కన వాళ్ళు ఎందుకు రాలేదు, నువ్వు అనుకుంటావు. ఆమె అంటది, అయ్యా నేను ఆమె పక్కన కూర్చుంటే కనీసం ఆమెతో మోకాలు తిట్టి నడుతుంది, పలకరించట్లేదు, సమాధానంగా ఉండట్లేదు. ఏమండి, కనీసం వచ్చి కూర్చుంటే ఒక్కరు కూడా అయ్యా వందనాలమ్మా, అయ్యా వందనాలయ్యా అని ఒక్కడు పలికరించరయ్యా. వచ్చే నువ్వు కూర్చున్నా, నా పాటికి నేను వెళ్తున్నాను తప్ప, ఏదో నన్ను నేనేదో పాపం చేసినట్టు, నేనేదో శపితమైన అనుభవాల్లో ఉన్నట్టు అందరు నన్ను వెర్రి చూపులు చూస్తున్నారు. నేను ఏ తప్పు చేశానయ్యా, అందుకని నాకు మందిరానికి రావాలంటే పెద్దగా రాబుద్ధి కావట్లేదు. ఈ రోజున మనిషి ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటో చెప్పనా? నీలో ఉంటున్న గుణం, నీలో ఉంటున్న క్రియలు. యేసయ్య అంటారు, మనుషులందరినీ ప్రేమించాలి. నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీ కుటుంబంలో 10 మంది నిన్ను చూస్తూ ఉంటారు, తెలుసా నీకు ఆ సంగతే? ఏమండి, బజారు పోయే వాళ్ళు చూస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు, బంధువులు చూస్తారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చదువుతున్నావు, ఏం వింటున్నావు, ఏం పని చేస్తున్నావు, నీ శాస్త్రాలు ఎలా ఉన్నాయి, నీ బుద్ధులు ఎలాగున్నాయో ప్రజలు చూస్తారు. చూసినప్పుడు నీ చేష్టలు వాళ్ళకి ఇంపుగా కనబడితే అనేకులు నిన్ను వెంబడించుదురుగాక యేసు నామములో. గట్టిగా చెప్పు హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కావాలంటే మీరు ఇంకొక మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. 19వ వచనం. అట్టి మనస్సాక్షి కొందరిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయి ఏమైపోతారు? పోయిన వారి వలె వీరు ఓడ బద్దలై చెడిపోయినట్లుగా కొందరి హృదయాలు చెడిపోతున్నాయి. వాక్యం చెప్తుంటే ఈ వాక్యం మాకు తెలియంది ఏముంది? ఏమంటే ప్రార్థన చేస్తుంటే అబ్బో ఈ ప్రార్థన మనం చేయింది ఏముంది? ఎన్నోసార్లు చేసాంగా. అమ్మ ప్రభు కొరకు నిలబడగా మేము ఎన్నో ప్రారంభంలో ఎంతోసార్లు నిలబడ్డంలే అంటే విశ్వాస హృదయం ఏమైంది? వీళ్ళకి బద్దలైపోయింది, నిలబడలేకపోతున్నారు. ఏ మాట చెప్పినా వాళ్ళకి అది ఎట్టుంటుంది అంటే తేలిగ్గా ఉంటుంది. విశ్వాసం బద్దలవ్వకూడదు. ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? ఎవరిని చూసి నీ జీవితాన్ని అవిశ్వాసంలోకి దిగజార్చుకుంటున్నావు? మనుషులను చూడ మాకు, రోషంగా బతికే వారిని చూడు, దేవుని కొరకు నలగొట్టబడే వారిని చూడు, దేవుని కొరకు ప్రయాసపడే వారిని చూడు. బైబిల్లో కొందరు సామెతలు కూడా లోకంలో పలుకుతారు. సన్యాసి రాసుకుంటే ఏందో రాలిందంట. ఏం రాలింది? బూడిద. వీళ్ళు రాసుకునేది ఎవరినంటే వాళ్ళకి జతబడిన వాళ్ళు, భక్తిహీనులుగా ఉంటారుగా, ప్రార్థనకు రాని వాళ్ళు ఉంటారుగా, పరిచర్య చేయని వాళ్ళు ఉంటారుగా, నిలకడ లేకుండా ఉంటారుగా, ఏమండి అప్పుడప్పుడు పోయి వచ్చే వాళ్ళతో ఉంటారుగా, మందిరానికి క్రమంగా పోకుండా ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు క్రిస్మస్కి లేకపోతే చచ్చిపోయిన రోజు గుడ్ ఫ్రైడేకి అట్ట పోయి భక్తి చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో వీళ్ళకి సహవాసం. ఇంక వీళ్ళు ఏమి నిలబడతారు భక్తిలో? ఇంకా ఏమి ప్రభు కొరకు పరిచర్య చేస్తాడు? అరే మా సేవకుడు ఉన్నాడే, నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. ఈరోజు కూటమి అంటే ఆయన ఒక్కడే మొయ్యాలి కదా, ఆయన ఒక్కడే పెట్ట కూటమి అయితే ఆగట్లేదే. కూటానికి మొత్తం నా వంతు నేను ఎంత సహకారంగా ఉండాలా? ఆ కసి నీలో కనబడును కాక. విశ్వాసం అనేది పెంపొందించబడాలి కానీ విశ్వాసం అనేది తగ్గిపోకూడదండి. కై నిలబడ్డాడు ప్రభు కొరకు. మొర్దకైన దేవుడు ప్రజలందరూ సాగిలపడేటట్లు దేవుడు మొర్దకైని నిలబెట్టాడు. నువ్వు నిలబడితే నీ కుటుంబాన్ని ప్రభు కడతాడండి. నువ్వు నిలబడితే నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. నువ్వు నిలబడు దేవుని పరిచర్య చేయడానికి. ఏ విషయాల్లో పడిపోయావో, ఏ విషయాల్లో బలహీనమయ్యావో, ఏ విషయాల్లో కృంగిపోయావో మనుషులు చూడొద్దు. నేను చెప్తున్నాను కదండి, నేను ఏ సేవకుని చూడండి, ఏ సేవకుని చూడండి. ఎందుకంటే ఏ సేవకుడు చూసి అదిగో పలానా సేవకుని చూడు పలానా, నేను ఎవరిని చూడను. నేను చూసేది ఎవరినంటే యేసయ్యని చూస్తాను. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ స్వార్థము లేదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసిని చూడ మాకు. ఈరోజు అక్కని చూసామనుకో, ఈ అక్క ఈరోజు ప్రార్థనకు వచ్చింది, రేపు అక్క ఏం చేస్తుందంటే అమ్మాయి 300 అంట ఈరోజు కూలి, నేను పనికి వెళ్తా, వచ్చామనేస్తారా అని చెప్పేసి నిన్ను కూడా తీసుకోపోద్ది. అక్కను చూడు మాకు, యేసయ్యని చూడు. నీ పిల్లల్ని యేసయ్య వైపు చూపించమ్మా, నా వైపు కాదురా. ప్రార్థన చేసుకొని యేసయ్యని చూడరా. ఆయన గొప్ప దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టారా, నీ కొరకు ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు.
నీ బిడ్డ నీ కొరకు రక్తం వేస్తుంది. కొరుకు పుండు ప్రాకినట్లుగా నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ 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 వంశములో నువ్వు అలా ప్రాగకుండా భక్తిని నేర్పించు. భక్తిలో విశ్వాసాన్ని పెంపొందించు. పరిగెత్తే తత్వాన్ని నేర్పించు. ఒకవేళ నువ్వు అలసిపోయావా, నీ బిడ్డలు లేపి ఓ ప్రార్థనకు పో, ప్రార్థన చేసుకోబో, రోజు చదివేంటి, రోజు ఇంటి దగ్గరేంటి, ప్రార్థన చేయి, మోకరించు. ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నీవు నీ బిడ్డల్ని పురుగొలుపుతావు గాక. ఆమేన్. ఇంకొక విషయం చెప్పి మనం ప్రార్థన చేసుకుందామండి. రాజులకు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి మనం ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుందాం. బెస్తబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేసెను. చాలు. ఇక్కడ దావీదు రాజు మనకు కనబడతాడు. వినండి అమ్మ, అందరూ వినండి, నేను ముగిచ్చేస్తాను. ఇక్కడ దావీదు రాజు మనకు కనబడతాడు. ఈ దావీదు రాజు అతడు చనిపోయిన తర్వాత ఆ సింహాసనాన్ని తన పిల్లలకి ఇవ్వాలి. అయితే ఇక్కడ బెస్తబా అనే ఒక వ్యక్తి మనకు కనబడుతుంది. ఆ బెస్తబాతో ఈ దావీదు ఉన్నప్పుడు ఏమండి, ఆ బెస్తబాతో ఆ కుటుంబంలో ముందుకి కొనసాగించబడినప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు సొలొమోను రాజు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా బెస్తబా, నువ్వు బాధపడొద్దు, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తాడేమో, నన్ను ఇంకా అనాథగా వదిలేస్తాడేమో అని నువ్వు ఎక్కడ కృంగిపోవద్దు. నా తర్వాత నీ కుమారుని నేను రాజుగా నిలబెడతాను అని చెప్పాడు దావీదు. ఆ మాటలు వినింది, తృప్తి పొందింది. రోజులు ముందుకి గడిచాయి. అయితే ఇప్పుడు రోజులు గడుస్తూ ఉండగా దావీదు వృద్ధుడై మంచంలో పడిపోయాడు. మంచంలో ఉన్నాడు. తన కుమారులు ఉన్నారు కదండి, తన కుమారులు అమ్రోన్ అనే వ్యక్తి ఉన్నాడు, చచ్చిపోయాడు. అబ్షాలోము ఉన్నాడు, చచ్చిపోయాడు. ఏమండి, ఇంకొక 3వ వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు అదోని అని రాయబడింది. ఇతడట ఇక మా నాన్న మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు గనుక ఇక ఈ రాజరికం నాదే అని అక్కడున్న కొంతమంది ప్రవక్తలను పిలుచుకొని, అక్కడున్న కొంతమంది రాజులను, వ్యక్తులను అందరిని పిలుచుకొని పెద్ద విందు, దూడల్ని, పొట్టేల్ని వధించి, ఇదిగో అందరికి విందు పెడుతున్నాను, రండి అందరూ భోజనాలు చేయండి, అందరూ తాగుతూ భోజనాలు చేస్తూ వాళ్ళందరూ అంటున్నారు, అదోని రాజు చిరకాలం బ్రతుకునుగాక, అదోని రాజు చిరకాలము బ్రతుకునుగాక అన్న. ఈ మాటలన్నీ బెస్తబా వినింది. బత్షెబా విని వెంటనే దావీదు ఆ ఉంటున్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. దావీదు రాజా ఏమండి అని పిలిచింది. చెప్పమ్మా, ఎందుకు వచ్చావు, ఏంటి నీ మనవి అన్నాడు. ఏముందయ్యా, నాకు ఒక బిడ్డ పుట్టాడు, నువ్వేమన్నావు, నీ బిడ్డని నా తర్వాత రాజుగా చేస్తానన్నావుగా, ఇప్పుడు ఏమైంది అన్నాడు. ఏమైందంటే ఏంటి, ఓ పక్క అదోని, నీ 3వ కుమారుడు అదోని రాజుగా నన్ను అభిషేకించాడు అని ఆయనే ప్రకటన చేసుకుంటూ అందరిని పిలిచి విందులు ఆర్భాటాలు చేసుకుంటూ అక్కడున్న వాళ్ళందరూ రాజుగునుగాక, రాజు చిరకాలం ఉండనుగాక అని కేకలేస్తున్నారు. ఇక నాకు అన్యాయం చేసినట్టేగా. ఏం కాదులే, అయ్యని ఉత్తత మాటలు అయ్యి వదిలే, నేను బ్రతికుండగా నీకు న్యాయం నేను చేస్తాను అన్నాడు ఈ దావీదు. ఇదిగో నువ్వు చూస్తేనేమో మరణకరమైన పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఎప్పుడు చస్తావో మాకు తెలియదు, నువ్వు చచ్చావనుకో ఇక నన్ను వాళ్ళు దంతారు, వాళ్ళు నన్ను దంతారు, మే ఇద్దరం చావడానికా? దావీదు అంటాడు, ఇదిగో నేను ఇంకా బతుకుండగానే రాజు చేయమంటావు నన్ను, ఈ మాటలే తగ్గించుకుంటే మంచిది మీరు అని రాజు అంటాడు. ఏమంటది, అయ్యో రాజా, ఈ మాటలు మేము విన్నాలే కానీ ఒకవేళ నువ్వు పుట్టుక్కుని పోతే, మంచంలో ఉన్న పుట్టుక్కుని పోతే, ఇంకా అదోని ఇదిగో నువ్వు ఆమెకు పుట్టినోడివిరా, నువ్వెవడిరా రాజు అవడానికని రకరకాల మాటలు మాట్లాడతాడు. ఇక తన్నుకోవడమేగా, రాజ్యం గందరగోళం అవడమేగా, రాజ్యం చందాబెందరం అవడమేగా అని ఈ బెర్షెబా సాగిలపడి, అయ్యా దయచేసి కనికరించు రాజా అని సాగిలపడిందని రాయబడింది. నాకు ఆ మాట చదువుతుంటే నా హృదయం చాలా నెమ్మది అనిపించిందండి. ఈరోజు మార్నింగ్ నేను ఆ మాట చదువుతుంటే నాకు మనసులో భలే తృప్తి అనిపించింది. ఒక భార్య అయినప్పటికీ సాగిలపడి, ఏవండి దయచేసి
నువ్వు బ్రతికుండగానే మాకు న్యాయం చేయండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత అందరూ కొట్టుకొని చచ్చిపోతారు, చిన్న భిన్నలైపోయిద్ది, ఏమని నువ్వు బతికుండగానే మాకు ఏదో ఒక న్యాయం చేయని సాగిలబడితే వెంటనే అక్కడున్నటువంటి దావీదుండి ఒక ప్రవక్తని పిలిపించి ఆ ప్రవక్తతో చెప్పాడు, ఇదిగో ఇప్పుడు నేను సాలొమోన్ని అభిషేకించబోతున్నాను, సాలొమోను రాజును అభిషేకించి రాజుగా ప్రకటించి ఊరేగించు, గాడిద గుర్రాల అన్నిటి మీద రథాల మీద ఊరేగించి రాజుగా పట్టాభిషేకం చేయి అని ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈమె కోరుకున్నట్లుగా ఆ రాజు ఆ బెత్షెబాతో చెప్పినట్లుగా ఆమెతో చెప్పిన మాటను నెరవేర్చడానికి బ్రతికుండగానే రాజుగా సొలొమోను రాజుని దావీదు పట్టాభిషేకం చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఈ సొలొమోను రాజుని రాజుగా నిలబెడితే ఆ సందడి, ఆ సౌండ్, ఆ కేకలు ఈ అదోని ఉంటున్న ఇంట్లోకి వినబడ్డాయి. ఏంట్రా, మనం ఇక్కడ సందడి చేసుకుంటుంటే ఊరంతా గోలగోలగా, ఊరంతా సందడిగా, ఊరంతా కేకలకి వినబడుతున్నాయి అంటే అక్కడున్న ఒక ప్రవక్త పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అదోని రాజుతో చెప్తాడు, అయ్యా నీ రాజు, నీ తండ్రి సొలొమోను రాజు గారిని మన దేశానికి రాజుగా నియమించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. వెంటనే అదోని గురించి రాయబడింది. దావీదు దగ్గరికి వెళ్ళి భయపడి సాగిలపడి, ఏమండి సొలొమోను దగ్గరికి వెళ్ళి భయపడి సాగిలపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడని రాయబడింది. కారణం ఏంటో చెప్పనా, దావీదు ఎప్పుడైతే అతన్ని రాజుగా నియమించాడో, ఇక్కడ రాజు అని నియమించిన తర్వాత ఆ భయం వారి గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు ఏ పలెత్తి ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు, పలెత్తి ఒక్క మాట దూషించలేక గడగడ వణికిపోయారు. ఇప్పుడు ఈ బెత్షెబా అంటది, ఇప్పుడు ఏమంటుందంటే ఇంట్లోకి వచ్చి చక్కగా ఒక మాట అంటది, ఏమని, నిన్న దాకేమనింది, ఇదిగో నా కొడుకుని కానీ నువ్వు అభిషేకం చేయకపోతే నువ్వు ఎప్పుడు పోతావో, నువ్వు ఈరోజు చచ్చిపోతావో తెలియదు, నీ ముగింపులు వచ్చేసి ఇన్ని రకరకాల మాటలని ఇప్పుడు రాజుగా చేసిన తర్వాత ఈ బెత్షెబా అంటున్న మాట, దావీదు రాజు చిరకాలం బ్రతుకునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రాజు చిరకాలం బ్రతుకునుగాక. నేను అంటాను, దేవుని ఎదుట ఒక భార్య దావీదు ఎదుట సాగిలపడి కోరుకున్నప్పుడు దావీదు తన మనవిని అంగీకరించి ఇచ్చిన మాటని తప్పకుండా నెరవేర్చినట్లుగా ఈ 11 నెలల్లో ఏ మాట మీకు నెరవేరలేదో నాకు తెలియదు, ఈ 12 నెలల్లో నిశ్చయముగా ఆయన చెప్పిన ప్రతి మాట నీ కుటుంబంలో నెరవేరునుగాక, నీ ఇంట్లో నెరవేరునుగాక, నీ పిల్లల జీవితాల్లో నెరవేరునుగాక, సంఘములో నెరవేరునుగాక, ప్రతికూలతల మధ్యలో ఉన్న అందరి ఎదుట ఆయన మాట నెరవేరునుగాక. అందుకే బైబిల్ ఉంటుంది, సాగిలపడిన ఏమండి ఈ వ్యక్తి గురించి బైబిల్ అంటుంది, చక్కగా నిలబెట్టేటట్లుగా దేవుడు చేశాడట. నేను దేవుడు ఇక అటు ఇటు తొలగిపోకుండా, వంకరగా ఉండకుండా, కృంగిపోకుండా, పడిపోకుండా ప్రభు స్థిరత్వంలోకి నీ భక్తిని నడిపించునుగాక. రెండవది, నువ్వు సాగిలు పడితే నిశ్చయముగా ప్రభు నీతో చెప్పిన మాటలన్నీ నీకు జరుగునుగాక. నేను అంటాను, అయ్యా నీకు ఎన్నో మాటలు దేవుడు వాగ్దానం చేశాడుగా, ఎన్నో వాగ్దానాలు పొందావుగా, మరి ఆ వాగ్దానాలు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా, నీళ్ళు సాగిలి పడే మనసు లేకపోవడం వల్ల, కన్నీళ్ళు కార్చే మనసు లేకపోవడం వల్ల. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడే, ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చడానికి సంసిద్ధుడు. అయితే నువ్వు పొందుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. ఈ రోజున రేషన్లు రావాలి, ఈ రోజున లేకపోతే ఏమండి ప్రభుత్వం ద్వారా ఏదైనా డబ్బులు ఏదైనటువంటి రావాలంటే దానికి సంబంధించిన కొన్ని అర్హతలు ఉంటాయి. నువ్వు అన్నిటికీ ఏమంటే ఆధార్ కార్డు అని లేకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినటువంటి నియమాలకి నువ్వు వాటిలన్నిటిలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా నీకు ఖచ్చితంగా మేలు పొందుతావు. ఏ వైఎస్ అని లేకపోతే టీడీపీ అని ఎలా ఉండదు. నువ్వు కానీ ఖచ్చితంగా అన్ని విషయాల్లో నీకు కరెక్ట్గా అన్ని ప్రూఫ్లు ఉంటే ఖచ్చితంగా నీకు అధికారుల ద్వారా మేలు కలుగుద్ది. అది ఎంత వాస్తవమో యేసయ్యలో కూడా నువ్వు నమ్మకంగా పరిశుద్ధంగా ప్రార్థన పూర్వకంగా నువ్వు బ్రతికితే ఆయన చెప్పిన ప్రతి మాట
తూచా తప్పకుండా మన కుటుంబాల్లో జరుగునుగాక. నేను నమ్ముతున్నానండి. ఎప్పుడో ఏమండి నన్ను నా దేవుడు మర్చిపోవాల్సిన వాడే, కానీ ఎందుకో ఆయన దయ, ఆయన కృప మన మీద ఉండి మనల్ని మర్చిపోకుండా సంవత్సరం ఆఖరి రోజుల వరకు మనం నడిపించారు. నా ప్రయాణాలు నిద్ర లేకుండా, ఏమండి బండి తోలేవాడిని, నిద్ర ఒకసారి బండి తోలేటప్పుడు మీరు నమ్మరు, కారు తోలేటప్పుడు భయంకరమైన నిద్ర లేకుండా రాత్రి మగలు కారు తోలుతున్నప్పుడు ఒక్కోసారి నాకు తెలియకుండా కళ్ళు మూసి కొంచెం దూరం వెళ్ళిన సందర్భాలు నాకు ఉన్నాయి. మీరు నమ్మరు, ఒక 5-10 నిమిషాలు నేను కళ్ళు మూసుకొని నిద్రపోతే ఎక్కడి నుండి అంత దూరం వెళ్ళిపోయింది ఒకసారి కారు. ఎక్కడ ఉలికిపడి లేస్తే ఒరే ఎన్ని బస్సులు పోతున్నాయి, ఎన్ని బండ్లు పోతున్నాయి, కానీ ఏ యాక్సిడెంట్ కలగకుండా ప్రభు కాపాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే మనల్ని దేవుడు ఎప్పుడూ మరచిపోడు. దేవుని పాదాల దగ్గర సాగిలపడన్నా మనకున్న పేరు, మనకున్న గర్వం, మనకున్న హోదా, మనకున్న పలుకుబడి, మనకున్న స్థితిని మనం ఏం చేయాలన్నాక పూర్తిగా అణిగిపోవాలి మనం. ఇక మన జీరో, నథింగ్, ఇక నాలో ఏమియో. అమ్మా నీ బిడ్డలతో ఏం పడాలమ్మా? సమాధాన పడాలి. అక్క ప్రైజ్ లాడ్, అమ్మా ప్రైజ్ లాడ్. సమాధాన పడే మనసులు, సంతోషముగా బ్రతికే మనసులు ఏంటంటే ఆయన ఎదుట సాగిలపడిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపడలేదట. ఓ దైవజనుడిగా నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు ఆయన ఎదుట సాగిలపడితే ఆయన ఎన్నడూ మిమ్మల్ని సిగ్గుపరచకుండా తల మానికగా మీ కుటుంబాన్ని ప్రభు నిలబెట్టునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని. ప్రభువా స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఘనమైన నా దేవా, గొప్ప దేవా, మీకు వేలాది స్తోత్రాలయ్యా నా తండ్రి. అయ్యా నా దేవా, నాయనా తండ్రి, ప్రతి విషయంలో ఉండే నా తండ్రి, ఘనమైన కార్యాలు చేసే నా దేవా, మీకు వేలాది స్తోత్రాలయ్యా నా తండ్రి. యేసయ్యా, అయ్యా నా తండ్రి యేసయ్యా, ఈ రోజుల్లో నాయన నిలకడలేని నాయన జీవితాన్ని గడుపుతున్న నాయ తండ్రి, ప్రతి విశ్వాసాన్ని బట్టి నాయన మీకు వేలాది స్తోత్రాలైన తండ్రి. నాయన నీ ఘనమైన నామాన్ని నాయన స్తుతించే సమయంలో నాయన నిలకడ ఉండే ప్రతి మనసును నాయన మీరే ఘనపరచమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య, అయ్యా నా తండ్రి, నాయన ప్రతి విషయంలో నాయన, ప్రార్థన విషయంలో నాయన, ప్రతి విషయంలో నాయన, ఏ కార్యములైనా నాయన స్థిరత్వం కలిగే మనసును దయచేయమని మేము వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య, నాయన తండ్రి, నాయన ప్రతి విక్క నాయన దేవా, ఘనమైన నా దేవా, మీ ఆరాధనలో అడుగుపెట్టిన ప్రతి సోదరుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అదేవిధంగా ప్రతి సోదరుని బట్టి నాయన మీకు ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాయి నా తండ్రి. యేసయ్య, మీ ప్రార్థనలు వెనకబడిపోతున్నావు నా తండ్రి, మీ విశ్వాసం వెనకబడిపోతున్నావు నా తండ్రి. నాయన మా మనసు నిలకడ లేకుండా ఉందయ్యా నా తండ్రి, లోకాశలకు లోను పడి నా తండ్రి, చీకటి కార్యాలకు అలవాటు పడి నాయన మా మనసుని స్థిరత్వం లేకుండా ఉందయ్యా నా తండ్రి. అయ్యా నా తండ్రి, నాయన మీ ప్రార్థనలోనైనా మీ నామాన్ని జపించడానికి నాయన మా మనసు నిశ్చలముగా నాయన, మా మనసును నిర్భయంగా నాయన, నాయన తండ్రి, నిర్భయంగా స్థిరత్వం కలిగేటట్టు నాయన మీకు మా మంది దయచూపమని వేడుకుంటున్నా తండ్రి. యేసయ్య నా తండ్రి, నాయన ప్రతి విషయంలో నాయన ఘనమైన నామాన్ని నాయన జపించడానికి నాయన, మిమ్మల్ని స్తుతించడానికి నాయన ప్రతి ఒక్క గొంతును నాయన మీరే గణపరచండి నాయన తండ్రి. యేసయ్య, అదే నాయన తండ్రి, మిమ్మల్ని గణపరచడానికి నాయన పుట్టిన చప్పట్లను బట్టి నాయన ప్రతి ఒక్క చేతిని మీరే గుర్తించుకోండి నాయన తండ్రి. అయ్యా నా తండ్రి యేసయ్య, మీరే నాయన మా దాసుని రూపంలో నాయన మీరే నిల్చుండి నాయన ప్రతి ఒక్క విషయాన్ని మా హృదయానికి దోచుకునేటట్టు నాయన తండ్రి, ఘనమైన నామాన్ని నాయన వేడుకుంటున్నాను నా తండ్రి. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో మాకే ముందు నాయన మీ ఘనతను మాకు నాయన, మీ ఘనమైన నామాన్ని ప్రతి ఒక్క విషయంలో జపించడానికి నాయన మాకు నిశ్చలమైన నాయన మనసుని ఇవ్వండి అయ్యా నా తండ్రి. యేసయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో నాయన నిజాయితీగా నాయన మీ ప్రార్థన నాయన నిజాయితీగా, మీ నామాన్ని నిజాయితీతో నాయన ప్రతి ఒక్కరికి నాయన తెలియపరచడానికి మమ్మల్ని వాడుకోమని నాయన తండ్రి. యేసయ్య నా తండ్రి, అదేవిధంగా నాయన వచ్చే విషయంలో నాయన ప్రతి ఒక్క మందిర కూటమికి నాయన, ప్రతి ఒక్క ప్రార్థన విషయంలోకైనా తండ్రి మమ్మల్ని నిశ్చలంగా నాయన వాడుకోమని నాయన మీ నామాన్ని వేడుకుంటూ నాయన, ఘనమైన నాయన మిమ్మల్ని ఘనంగా మహిమతో స్తుతించు నాయన, మీ ఘనమైన నామాన్ని వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని సన్నిధి సముఖం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కొట్టి పరిశుద్ధులందరికీ ముఖ్యముగా ఈ మాటలు విని ఇది మొదలుకొని సాగిలపడి ఇక మీదట మేము దేవుని కొరకు ఓ మంచి మనస్సాక్షితో బ్రతుకుతాం, దేవుని సన్నిధిలో సాగిలపడే అనుభవంలో ముందుకి నడిపించబడుతామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు కృప తోడై ఉండి సదాకాలము నిలిచి ఉండును గాక.